దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రత్యేకమైన ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాల్ని గడిచిన కాలమంతా కాపాడి భద్రపరచి సజీవ లెక్కలో ఉంచి మరి యొక్క ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో చేరి అంత మాత్రమే కాదు, ఈ మే మాసంలో ఈ మొదటి ఆదివారమున దేవుని సముఖంలో ఇంతవరకు కూడా మన పాటల ద్వారా ప్రార్థనల ద్వారా దేవుని యొక్క నామమును మహింపరిచాం. అత్యున్నతుడైన నాకు మీ ఎదుట నిలవబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. దేవుడు చేసిన మేలులు ఎప్పుడు కూడా మనము తలంచక ఆయన సన్నిధానంలో నిత్యము కూడా దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లింపబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ సజీవ లెక్కలో ఉంచి దేవుడు మనకు ఇస్తున్న క్షేమస్థితిని బట్టి అన్ని విషయాలను బట్టి కూడా దేవునికి మనము కృతజ్ఞత చెల్లింపబద్దులమై ఉన్నాం. ఈరోజు ఉదయం నేను ఒంగోలు నుంచి వస్తుండగా 6 గంటలకి ఒంగోలులో భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. టీవీలో చూపించారా? నేను ఇంతవరకు ఎప్పుడు అంత యాక్సిడెంట్ చూడలేదు. దాదాపు 7 చనిపోయారు. ఒక్కదాని తర్వాత ఒక యాక్సిడెంట్ కాదు, అది 3 యాక్సిడెంట్లు ఒకేసారి జరిగినాయండి. దారుణంగా. మొదట కోడిగుడ్డు లారీ ఒకటి పడిపోతే దాన్ని తప్పించుకోవడానికి ఇటుకురాళ్ళ లారీ ట్రాక్టర్ వెనక్కి తిరిగింది. ఆ వెనక్కి తిరిగేసరికి వెనక నుంచి వచ్చి ఒక కారు ఆ ట్రాక్టర్ని గుద్దుకుంది. ఈ 2 గుద్దుకునేసరికి వెనక వచ్చే ఒక పెద్ద కారు అది 2 లారీల మధ్యలో ఇరక్కపోయి దాన్ని అప్పచ్చి అయిపోయింది అనమాట. ఆ కారులో ఉన్న 6 చనిపోయారు. ఆ మార్గంలో వస్తా ఉంటే నిజంగా దారుణం. నాకు అనిపించి నిజంగా దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు కార్లు మనల్ని కాపాడు, డబ్బు మనల్ని కాపాడదు. ఈ మధ్య కూడా ఒక యూట్యూబ్లో ఎవరో ఒక 2-3 ఎన్నో కోట్లు పెట్టి ఒక కారు కొనుక్కొని దాన్ని సెలబ్రేట్ చేసుకొని ఎక్కువ వస్తాం కొనుక్కొని దాన్ని అందరికీ కేక్ కట్ చేసి ఇంకా ఇంటికి వెళ్తున్నారు. అది దాదాపు అది అంత అంటే అది చాలా ప్రమాదాలు తగ్గించే కారు, చాలా వాల్యుబుల్ అనమాట. ఇక్కడ అక్కడ అనుకుంటా బాక్స్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆ కారుని వాళ్ళు సెలబ్రేట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నారు. ఇంట్లో పెట్టుకుందామని ఆ వెళ్ళే మార్గంలోనే ఆ లారీ కిందకి వెళ్ళిపోయి లారీ వచ్చి పైన పడి ఆ కారు అంతా పగిలిపోయి కుటుంబం చనిపోయారండి. వాళ్ళు ఎందుకు ఆ కారు కొనుక్కొని అన్ని డబ్బులు పోగేసుకొని ప్రమాదాలు జరగకుండా ఇదైతే బాగుండేదని కొనుక్కొని దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇలాంటి ఎన్నో అంటే నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులు అంటే ఈరోజు కార్లు మనల్ని కాపాడవు, మనల్ని ఏది కాపాడదు, కానీ దేవుని యొక్క కృప మాత్రమే మనల్ని కాపాడుతుంది. దేవుని యొక్క భద్రత మాత్రమే మనము ఆయన యొక్క కృపా బాహుల్యము చొప్పునే మనము కాపాడబడుచున్నాము. హల్లెలూయా. సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మన యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా. గడిచిన వారం అంతా ప్రార్థన ఉంటాను బట్టి నాకు ఒకరు జ్వరం తగిలి రాత్రి నేను రాలేకపోయాను. భగవాన్ దాసయ్య గారి కుమారుడు షైనోష్ రాత్రి వచ్చి వాక్యం అందించి వెళ్ళాడు. మీరు చాలామంది వచ్చారు, చాలామంది రాలేకపోయారు. ఏదైనప్పటికీ మరలా మీ మధ్యలో ఈ ఉదయకాల సమయము నేను మరలా రావటానికి దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీరు నా గురించి ప్రార్థిస్తున్న విధానం బట్టి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం దయచేసి చదివి సహాయం చేయండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. చాలండి, నేను చిన్నగా చెబుతాను, మీరు పెద్దగా వినండి. హల్లెలూయా. ఇక్కడ గలతీయులకు రాసిన సంఘానికి అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్న ఒక శ్రేష్టమైన మాట. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. తర్వాత వచనంలో ఉన్న మాట,
మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. అది ఒక శ్రేష్టమైన మాట. ఇది దైవ ప్రజలకే కాదు, ఇది ఎవరైనా అది మంచి అయినా చెడైనా దైవికమైన వ్యక్తులకైనా ఇది అన్యజనులకైనా మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అది వాట్ మ్యాన్ షెల్ రీప్ అనగా మనుష్యుడు ఏమి విత్తుతాడో, మనుష్యుడు ఏమి చేస్తాడో ఆ వ్యక్తికి అదే చేయబడుతుంది, ఇంకా వేరేది చేయబడదు. కాబట్టి ఈరోజు మనము ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏది చేస్తున్నామో, మనం ఏది విత్తుతున్నామో అదే మన జీవితాల్లో కోసుకుంటాము. కాబట్టి అది మంచిదైనా అది చెడైనా సరే మనం జాగ్రత్తగా మనం ఆలోచించుకొనవలసిన బద్ధులమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కథ చెబితే మనకు అర్థమైంది ఈ మెసేజ్కి. ఒక ప్రాణ స్నేహితులు ఒక ఇద్దరు ఉన్నారండి. వాళ్ళు అడవిలో పడి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళకి దాన్ని ఏమంటే ఒక డబ్బుల మూట దొరికింది. వాళ్ళిద్దరు కూడా చాలా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకునే స్నేహితులు. వాళ్ళిద్దరు కూడా ఆ డబ్బుల మూట దొరికిన తర్వాత ఇంటికి వెళ్ళి పంచుకుందాం అనుకున్నారు. బయలుదేరారు, నడుచుకుంటా చక్కగా వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఒకరి మనసులో ఒకరికి తెలియకుండా ఒకరికి. అప్పటిదాకా బాగానే ఉన్నారు. ఆ డబ్బు ఏం చేసిందంటే వాళ్ళ మనసులో ఏదో ఒక దురాలోచనను పుట్టించింది. వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇద్దరికి కూడా, ఒరేయ్ ఈ డబ్బులు ఇద్దరు పంచుకోకుండా నేను ఒక్కడిని తీసుకోవాలి కాబట్టి వేరొక వ్యక్తిని చంపేయాలనుకున్నాడండి. ప్రాణ స్నేహితుడే. అద్దరు కూడా తెలుసుకొని ఇతను ఏమనుకున్నాడు, నేను బజార్ వెళ్ళి నేను ఆహారం తీసుకొని వస్తాను అని చెప్పి ఒక వ్యక్తి బజార్ వెళ్ళి మరి తిన్న తర్వాత పంచుకుందామని చెప్పాడు. సరేరా అని చెప్పి ఈ వ్యక్తి ఏం చేసిండు, ఆ ప్రాణ స్నేహితులు ఇద్దరులో ఉన్న ఒక వ్యక్తి బజార్కి వెళ్ళి ఆహారాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. ఇతను ఏం చేశాడు, ఆహారాన్ని కొని అందులో విషము కలిపి ఆ రూమ్కి వచ్చి తన స్నేహితుని చంపాలి అని చెప్పి ఆహారాన్ని కలిపి తెచ్చి రూమ్కి వచ్చాడు. ఈ రూమ్లో ఉన్న వ్యక్తి తెలివిగా ఇతను కూడా ఇక్కడ కూర్చొని ఏం చేశాడంటే, ఒరే నేను కూడా ఇది మొత్తం డబ్బులు నేనే తీసుకోవాలి కాబట్టి ఆ రెండవ స్నేహితుని నేను చంపాలని చెప్పి ఇతడు తన ఇంటి పక్కనే ఉన్న కొలంలో తన ఫ్రెండ్కి ఏం చెప్పాడంటే, ఒరే ఆహారం తర్వాత తిందాం, ముందు నీళ్ళలోకి వెళ్ళి స్నానం చేసి అప్పుడు వచ్చి మనం ఆహారం తిందామని చెప్పాడు. ఇతని మనసులో ఏమనుకోడు తెలుసా, నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నీటిలో దిగినప్పుడు ఎవరికి తెలియకుండా గట్టిగా ఊపిరాడకుండా గొంతు పట్టుకుంటూ చచ్చిపోతాడు అనుకొని ఇతని మనసులో ఆలోచన వచ్చింది. అతని మనసులో ఏముంది, ఆహారంలో విషాన్ని కలిపి తన స్నేహితుడు తినిపించాలని అనుకుని ఇతడు వచ్చాడు. ఇంటి దగ్గర ఉన్న స్నేహితుడు ఏమన్నా నీళ్ళలోకి దించి గట్టిగా గొంతు పట్టుకుని నలిపేద్దాం చచ్చిపోతాడు, అప్పుడు మిగిలితే నేను ఒక్కడినే పంచుకోవాలనుకున్నాడు. అతడు వచ్చాడు, ఆహారాన్ని తెచ్చి అక్కడ పెట్టారు. ఇద్దరు కూడా అతను చెప్పిన మాట విని నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళ కొలంలో దిగంగాలని అతడు అనుకున్నట్లుగా అతన్ని చంపేశాడు. ఇంటికి వచ్చి ఇతను ఏంటంటే ఆహారాన్ని తిని ఇతను చనిపోయాడు. చివరికి ఆ డబ్బుల మూట ఆంతునే మిగిలిపోయిందండి. ప్రైజ్ ది లార్డ్. 73:12 ఇదిగో అది కదా, ఒక నిమిషం. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు నేను మత్సరపడి తిని మరణమందు యాతనలు లేవు. వారు మంచిగా ఉన్నారు, ఇతరులకు కలుగు ఇబ్బంది వారికి ఉండదు. త్వరగా 16-17 అయినను దీనిని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగానే ఉన్నది. ఈరోజు మనకు కూడా చాలాసార్లు అండి, మేము యేసయ్య నమ్ముకున్నాం కదా, మేము భక్తిగా ఉన్నాము కదా. చాలామంది యేసయ్యని ఎరగని వాళ్ళు చాలా దర్జాగా, వాళ్ళు ఆనందముగా, వాళ్ళు చాలా పుష్టిగా ఉన్నప్పుడు మనకేమనిపించింది అంటే, మనం కూడా ఆసాపు లాగానే మనకు కూడా చాలా వేదనగా ఉంటుందండి. కానీ దేవుడు అంటున్నాడు, ఆసాపు వాళ్ళు నిశ్చయముగా కాలు జారు చోటనే ఉన్నారయ్యా,
వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ లేదు, వాళ్ళకి ఎటువంటి దాన్ని ఏమంటారంటే వాళ్ళకి ఎటువంటి భవిష్యత్తును గురించిన ప్రణాళిక లేదు. వాళ్ళు ఎప్పుడు కాలు జారుతారో ఎప్పుడు కూడా తెలియదు. చివరికి ఆసాబుకి బుద్ధి వచ్చి చివరిలో అంటాడు తెలుసా, నాకైతే నా దేవుణ్ణి పొందు ధన్యకరము, నీ సర్వ కార్యములను నేను తెలియచేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. చెప్పలు గుర్తు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఇలాంటి పరిస్థితులు అన్నీ చూసినప్పుడు అర్థమయ్యిందండి, దేవుడు తప్ప మనకి ఇంకా ఆశ్రయదుర్గం ఏది కూడా లేదండి. ఈరోజు ప్రజలు ఏదైతే సంపాదించుకోవాలనుకుంటున్నారో అదే వారి ప్రాణాలను తీస్తుంది. ఈరోజు ప్రజలు దేని కొరకు ప్రయాసపడుతున్నారో అదే వాళ్ళు పాపం అనుభవించకుండా అదే వారి జీవితాల్ని ముగింపులోనికి తీసుకొని వస్తుందండి. ఎంత బాధా విచారకరమైన జరుగుతున్నాయి. అందుకనే గల్తీ సంఘానికి పౌలు గారు అంటున్నారు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును, మనుష్యుడు ఏమి చెయ్యునో ఆ యొక్క కార్యములే అతనికి జరుగును తప్ప ఇంకా వేరొకటి జరగదండి. ఇంకా వేరొకటి ఏది కూడా మన జీవితాల్లో జరగటానికి అవకాశం లేదండి. కాబట్టి ఈరోజు మనం ఏది విత్తుతున్నామో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నువ్వు మంచి విత్తితే నీకు మంచి జరుగుతుంది. నువ్వు నీ ఇంటి దగ్గర ఒక జాంకాయ చెట్టు వేసుకుంటే దానికి ఏ కాయలు కాస్తాయండి? జాంకాయలు కాస్తాయి, యాపిల్ కాయలు కాస్తాయా? జామకాయలే కాస్తాయమ్మా. మీరు ఇంటి దగ్గర ఇంకేం చెట్లు, ఒక సీతాఫలం చెట్టు కానీ లేకపోతే ఒక సపోటా చెట్టు కానీ ఆ చెట్లు వేసుకుంటే మీకు ఏ కాయలు కాస్తాయి? సపోటా కాయలే కాస్తాయి. ఒకవేళ సడన్గా ఒక జామ చెట్టుకి యాపిల్ కాయలు కాసినాయి అనుకోండి, ఇంకా అందరూ కూడా వస్తారు. అంటే మన దగ్గర రారు కానీ ఇంకా అందరూ వచ్చి పూజలు చేయటం స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ ఏదో జరిగింది, ఇదిగో ఇక్కడ ఒక జామ చెట్టు, ఒక దేవత అని చెప్పి దాన్ని పూజించడం స్టార్ట్ చేస్తారండి. అంటే అలాంటి జరిగినప్పుడు సేమ్ అదే రీతిగా మన జీవితాల్లో నువ్వు ఏదైతే విత్తుతావో అదే జరుగుతుంది తప్ప వేరొకటి జరగదండి. ఇది 100% నిజం. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, మనం ఏది విత్తుతున్నామో అదే జరుగుతుంది, కానీ వేరొకటి జరగటానికి హక్కు లేదండి. బైబిల్ గ్రంథంలో కొంతమంది వారి జీవితాల్లో మంచిని విత్తారండి. కొంతమంది ఎగ్జాంపుల్ 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. కొంతమంది భక్తుల జీవితంలో మనం ఆలోచన చేస్తే 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం, యోనాతానును బట్టి ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. చాలండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు. అలాగే 3వ వచనం కూడా చదవండి. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా యోనాతానుకు కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. మనం ఎన్నోసార్లు విన్నాం. అయినా మరొకసారి ఇక్కడ యోనాతానును బట్టి దావీదు గురించి మనకు తెలుసు, సౌలు గురించి మనకు తెలుసు. సౌలు చనిపోయిన తర్వాత ఆ యొక్క రాజ్యాన్ని దావీదు అధిష్ఠించినట్లుగా ఆ యొక్క సింహాసనం మీద దావీదు రాజైన తరువాత సౌలు ఎన్నోసార్లు దావీదు మీద కుట్ర చేసి దావీదుని చంపాలని ఎన్నోసార్లు పగబట్టినప్పటికీ దేవుడే దావీదుని కాపాడుతూ ఏ రోజు కూడా ఎటువంటి హాని రాకుండా దావీదుని దేవుడే కాపాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నోసార్లు దావీదుని సంరక్షిస్తూ ఉన్నాడు. సౌలు ఎన్నోసార్లు చంపాలని తన దగ్గర ఉన్న ఈటి తీసుకొని పొడవాలని చూసినా వాటన్నిటిలో నుంచి దావీదుని తప్పించి రాజుగా నిలబెట్టిన తరువాత దావీదుకి ఒకరోజు ఒకటి గుర్తుకొచ్చిందండి. నేను బలహీనుడినై నేను రాజుగా లేనప్పుడు నన్ను చంపాలని సౌలు కుట్ర చేసినప్పుడు సౌలు సొంత కుమారుడైన యోనాతాను నన్ను కాపాడటానికి ఎంతగానో తన ప్రాణాన్ని పెట్టాడు. తన తండ్రిని ఎదిరించాడు, తన తండ్రికి ఎదురు తిరిగాడు, తన తండ్రి మాట లెక్క చేయకుండా నాకు సహాయం చేశాడు. తన తండ్రి చేసిన దుష్ట ఆలోచనలన్నీ తెచ్చి నాకు చెప్పి నన్ను పారిపెట్టేట్లుగా చేశాడు.
ఇప్పుడు దావీదు రాజు అయిన తరువాత ఏమి గుర్తు చేసుకొని తెలుసా? యోనాతాను నాకు చేసిన ఆ ఉపకారమును బట్టి, యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా నేను ఉపకారము చూపటానికి? చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే దేవుడు దావీదుని అంతగా ప్రేరేపించడానికి కారణము, యోనాతాను తాను బ్రతికి ఉన్న దినములలో ఉపకారాన్ని విత్తుకొని వెళ్ళాడండి. ప్రైజ్ ద లార్డ్. సౌలేమన్న అపకారాన్ని విత్తాడు, అపకారమే సౌలు నెత్తి మీదకి వచ్చినట్లుగా జరిగింది. కానీ యోనాతాన్ ఏమన్నా తన తండ్రి మంచివాడు కాకపోయినా, తన తండ్రి యథార్థవంతుడు కాకపోయినా, తన తండ్రి నరహంతకుడైనా, తన దావీదుని చంపాలని చూసిన యోనాతాను ఎక్కడ రాజీ పడలేదండి. ప్రైజ్ ద లార్డ్. చెడుతో చేతులు కలపలేదు. తన కుటుంబ వ్యక్తి అయినా సరే యోనాతాను ఎక్కడ కూడా భయపడకుండా దావీదుకి సీక్రెట్గా చెప్పి, ఒకరోజు అయ్యా యోనాతాను దావీదు దగ్గరికి వచ్చి సంధి చేసుకొని, నా తండ్రి అయిన సౌలు నేను చంపాలని చూస్తున్నాడు, నువ్వు ఇక్కడ ఉంటే మంచిది కాదు, నువ్వు కొన్నాళ్ళు ఎక్కడైనా సరే వెళ్ళి దాంకో అని చెప్పినప్పుడు ఆ మాట దావీదు తెలుసుకొని సౌలు మరణమయ్యే వరకు కూడా సౌలు చేతులు చెక్కకుండా దాక్కుకుంటా పరిగెత్తుకుంటా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దావీదు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని, నేను యోనాతాను కుటుంబంలో ఉపకారము చూపటానికి ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు యోనాతానికి దావీదు చూపించే ఉపకారం ఎవరు విత్తుకున్నారు? దావీదు విత్తలేదు, సౌలు విత్తలేదండి. యోనాతాను విత్తుకున్న ఉపకారం ఇప్పుడు అతని యొక్క జీవితంలో, అతని బిడ్డల జీవితంలో జరుగుతూ ఉంది. అదే అక్కడ జరుగుతూ ఉంది. 9వ వచనం చదవండి, 7వ వచనం చదవండి, అదే అధ్యాయము. అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు కూడా నీకు మరలా ఇప్పింతును. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని ప్రజలుగా మొదటిగా మన జీవితంలో మనం విత్తవలసింది ఉపకారాన్ని నువ్వు విత్తుకోవాలి. నువ్వు ఉపకారం విత్తుకొని వెళితే నీకు ఉపకారమే జరుగుతుందండి. నువ్వు ఉపకారం, అది మాట సంబంధమైన, అది ఏదైనా, అది ఎలాంటిదైనా సరే, నువ్వు చేసే పని అది ఎదుటివానికి ఉపకారము చేసేదిగా ఉంటే, అది ఒకవేళ రోజులు గడిచినా సంవత్సరాలు గడిచినా నువ్వు ఇప్పుడు ఉపకారం విత్తేవు కాబట్టి నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబం మీదకి ఏమొచ్చింది చెప్పండి అమ్మా? ఉపకారం వచ్చింది, అపకారం వచ్చిందా? ఉపకారమే వచ్చింది. ఇప్పుడు ఈరోజు నీకు వస్తున్న ఉపకారము అది ఎవరో చేసింది కాదండి, నువ్వు చేసిన ఉపకారం నీ దగ్గరికి వస్తుంది, కానీ వేరొకటి నీ దగ్గరికి రావడానికి అవకాశం లేనే లేదు. హల్లెలూయా. యోనాతాను ఉపకారము చేసాడు కాబట్టి యోనాతాను చనిపోయిన తర్వాత ఆ ఉపకారం అంతా యోనాతాను కుటుంబం మీదకి దేవుడు వచ్చేటట్లుగా చేశాడండి. అందుకనే మొదటి సమూయేలు గ్రంథం 24:18 వచనం కూడా చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 24:18 వచనం. దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నువ్వు చంపక నన్ను విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నువ్వు నాకంటే నీతిపరుడవు చాలండి. హల్లెలూయా. దావీదు చూడండి ఏమి విత్తుకుంటే వెళ్తున్నాడు తన జీవితంలో. సౌలు కీడు చేయాలని చూసినా, సౌలు చంపాలని చూసినా, సౌలు అపకారం చేయాలని చూసినా, అటువంటి సమయంలో దావీదు చేతికి సౌలు చిక్కినా దావీదు అంటున్నాడు, యెహోవా చేత అభిషేకించిన వానిని నేను ముట్టను. వెంటనే సౌలు అంటున్నాడు, సౌలు దీవిస్తున్నాడు, నాయనా దావీదా, నేను నీకు ఎన్నోసార్లు అపకారం చేయాలని చూశాను అయ్యా, నేను ఎన్నోసార్లు చంపాలని చూశాను, నీ మీద పగబట్టాను, నేను ఎన్నో కుట్రలు చేశాను, నీ మీద ఎన్నో దాడులు చేశాను, అయినను ఈ దినమున జరుగుతున్నట్లుగా నేను చేసిన అపకారానికి నువ్వు తిరిగి అపకారము చేయక నువ్వు నా ఎడల ఉపకారమే చూపిస్తున్నావు కాబట్టి నిశ్చయముగా దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటాడయ్యా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, పౌలు గారు అదే అంటున్నారమ్మా గలతీ సంఘంలో, మనుష్యుడు ఏమి విత్తునో
ఆ పంటనే కోయును. కాబట్టి ఈరోజు మనము చేయవలసిన మొదటి పని, నువ్వు ఉపకారాన్ని విత్తుకుంటూ వెళ్ళాలి. అంతనే సామెతల గ్రంథకర్త అంటున్నాడు, ప్రసంగి గ్రంథకర్త 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. ప్రసంగి గ్రంథము, నీ ఆహారమును నీళ్ళ మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. హల్లెలూయా. నీ ఆహారాన్ని ఎక్కడ వేయాలండి? నీళ్ళ మీద వేయి, చాలా దినములైన తర్వాత వచ్చి చూడు. ప్రైజ్ ది లార్డ్. అది ఎక్కడికి వెళ్ళదండి, అది అక్కడే ఉంటుందమ్మా. దానికి అర్థం ఏమిటి? నీ సహకారం, నీ ఉపకారం, అది నీ యొక్క అది ఏదైనా సరే, నువ్వు ఆహారం నీళ్ళ మీద వేయి, చాలా దినములైన తర్వాత వచ్చి చూడు, అది అక్కడే ఉంటుంది. అక్కడే ఉంటుందంటే ప్రతిఫలం అక్కడే ఉంటుందండి. నువ్వు దేవుని పేరును బట్టి, దేవుని యొక్క నామాన్ని బట్టి నువ్వు చేసిన ప్రతి దానికి కూడా దేవుడు తగిన కాలంలో ప్రతిఫలం ఇచ్చే దేవుడే, కానీ దానికి దేవుడు అన్యాయముగా చేసే దేవుడు కాదండి. హెబ్రీ గ్రంథంలో కూడా అంటున్నాడు, నా నామమును బట్టి మీరు చూపిన ఉపచారము మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, మీరు ఉపకారమును విత్తే లిస్టులో ఉంటే ఖచ్చితంగా మీకు ఉపకారమే జరుగుతుంది, కానీ అపకారము జరగటానికి అవకాశము లేదండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. నేను మీకు ఉపకారము చేసి తిని కనుక నేను నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు అన్నదమ్ములను చాలండి. ఇక్కడ జరిగిన సన్నివేశం మనందరికీ తెలుసు. యెహోషువ గ్రంథంలో, యెహోషువ నాయకత్వంలో దేవుని ప్రజలు కానాను దేశానికి వెళ్ళే సమయంలో యెరికో ఆ పట్టణం గుండా వెళ్తున్నప్పుడు యెహోషువ నాయకత్వంలో దేవుడు కొంతమందిని వేగ చుట్టానికి పంపించాడు. ఈ వేగ చుట్టానికి వచ్చిన ప్రజలు అన్నీ కూడా తిరిగి వీళ్ళని ఆ యెరికో రాజు యొక్క శత్రువులు వెంబడిస్తూ ఉన్నారు. వాళ్ళకి అర్థమైపోయింది, ఒరే మన యెరికో పట్టణానికి ఎవరు శత్రువులు వచ్చారు అనగా దేవుని ప్రజలు వచ్చారు, దేవుని సమయం వచ్చారు. కాబట్టి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు వీళ్ళు వచ్చి రాహాబు యొక్క ఇంటిలో దాక్కున్నారు. యాక్చువల్గా రాహాబు యెరికో పట్టణానికి సంబంధించిన స్త్రీ, ఒక వేశ్య. అటువంటి స్త్రీ ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఆ పట్టణానికి సంబంధించినది. కానీ వాళ్ళు ఆ వేగు చుట్టానికి వచ్చిన ప్రజలు రాహాబు ఇంటికి వచ్చి, అమ్మ మేము ఇంటిలో దాక్కుంటాము, నువ్వు మమ్మల్ని గురించి ఎక్కడా కూడా చెప్పవాక అని చెప్పినప్పుడు రాహాబు వేశ్య, మీరు ఎవరండి, మీరు ఎవరికి సంబంధించిన వ్యక్తులు అంటే, మేము జీవము కలిగిన యెహోవా దేవుని ప్రజలం. అక్కడ రాహాబు ఒప్పుకొని పైన, అయ్యా నిజముగా మీ దేవుడు గొప్ప దేవుడయ్యా, మీ ఆయన గురించి ఆ పై వచనం చదవండి. రాహాబు ఇస్తున్న సాక్ష్యము, మీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును ఎలాగ ఆరిపో చేసెనో మీరేమి చేసితురో అనగా వింటిమి, మే వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రాహాబు ఇంటికి వచ్చినప్పుడు ఆమె వాళ్ళు దాచిపెట్టి తన ఇంటి మేడగదిలో అటక మీద దాచిపెట్టి భద్రపరిచిందండి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఇది రాజుగారికి తెలిస్తే రాహాబుని చంపాలని భయంకరమైన ఆజ్ఞ వస్తుంది. అంటే అంత భయంకరమైన పరిస్థితిలో కూడా ఆ స్త్రీ దేవుని ప్రజలని చెప్పి ఆమె ఉపకారము చేసిందండి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ రాహాబు ఆ రోజు, అయ్యా ఆ వచ్చిన వాళ్ళతోటి, యెరికో రాజుగారు పంపించిన ఆ బట్టలతోటి, అయ్యా ఆ మనుషులు నా ఇంటికి వచ్చారు, నా ఇంటిలో దాక్కున్నారని చెబితే ఎలాగుండేదండి పరిస్థితి? కానీ రాహాబు అలా చేయలేదండి. ఆమె వారి యొక్క గుట్టు విప్పకుండా భద్రంగా దాచిపెట్టింది. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళతో ఒక ప్రమాణం తీసుకుంది, అయ్యా నిశ్చయముగా ఈ యెరికో పట్టణాన్ని కూడా దేవుడు మీకు అప్పగిస్తే నాకు తెలుస్తుంది అయ్యా,
కాబట్టి మీరేం చేయాలి తెలుసా? నేను మీకు ఉపకారం చేశాను, నేను మిమ్మల్ని భద్రపరిచాను, నేను మిమ్మల్ని మీ యొక్క గుట్టు నేను బయట పెట్టలేదు. కాబట్టి మీరు నేను చేసిన ఉపకారానికి నాకు ఉపకారం చేయండి అయ్యా. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు వెంటనే రాహాబు దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేసి, యెహోవా జీవముతోడు, అమ్మా నువ్వు నిజముగా మమ్మల్ని శత్రువుల చేతికి అప్పగించకుండా, మా గుట్టు బయట పెట్టకుండా నువ్వు మాకు ఉపకారం చేశావు, మా ప్రాణాలని కాపాడావు, మా ప్రాణాలని తప్పించావు. కాబట్టి రేపు దేవుడు మీ యెరికో పట్టణాన్ని మాకు అప్పగించినప్పుడు మొత్తాన్ని, నీ బంధువుల్ని, నీ అన్నదమ్ముల్ని నీ ఇంటిలోనికి తెచ్చుకో, నీ కిటికీకి ఒక ఎర్రదారాన్ని కట్టు. ఖచ్చితంగా యెరికో పట్టణం అంతా కూడా నాశనం అవుతుంది. కానీ నువ్వు నాకు ఉపకారం చేసావు కాబట్టి నీ కుటుంబాన్ని మేము ఏమీ కూడా చెయ్యం. హల్లెలూయా. వచ్చారు తర్వాత యెరికో పట్టణం అంతా కూడా మనకు తెలుసు కదా, అక్కడ అందరూ కూడా చుట్టుముట్టి దాని చుట్టూ కూడా వాళ్ళు 7 రోజులు దాని చుట్టూ తిరిగి అదంతా కూడా నాశనం అయిపోయిన తర్వాత ఆ పట్టణం యెరికో రాజుని యెహోషువ అందరూ హతము చేసిన తర్వాత ఎవరు తప్పించుకున్నారో తెలుసా? రాహాబు కుటుంబాన్ని దేవుడు తప్పించి, ప్రైజ్ ద లార్డ్, ఆ రాహాబు యొక్క పేరుని మత్తయి సువార్తలో యేసు ప్రభువారి యొక్క వంశావళిలో చేర్చబడిందండి. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉపకార బుద్ధిలో అంత శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంది రాహాబు యొక్క పేరు. ఎందుకండి మత్తయి సువార్తలో యేసు ప్రభువారి యొక్క జీనియాలజీలో ఎందుకు ఎక్కిందో తెలుసా? ఆమె దేవుని ప్రజలను కాపాడింది, దేవుని ప్రజల్ని రక్షించింది, దేవుని ప్రజల యొక్క మార్గాన్ని వాళ్ళకి బోధించింది, ఉపకారము చేసిందండి. కాబట్టి ఈరోజు ఆమె ఉపకారం విత్తుకుంది కాబట్టి మత్తయి సువార్తలో రాహాబ్ అనే పేరు ఉందా లేదా? 3 పేర్లు ఉంటాయండి, లేడీస్ పేర్లు. రాహాబు పేరు, తామారు పేరు, రూతు పేరు ఉంటుందండి. వాళ్ళు ఎవరు కూడా యాక్చువల్గా ఊరకనే త్యాగాలు చేయలేదండి. రాహాబు అసలు యూదురాలు కాదు, ఇశ్రాయేలు ప్రజలు కాదండి. ఇశ్రాయేలు ప్రజల పేర్లు ఎక్కలేదు, రాహాబు పేరు ఎక్కిన కారణమే తెలుసా? ఆమె ఆనాడు యెహోషువ పంపించిన వారికి ఆశ్రయం ఇచ్చి వారి పరువును కాపాడింది, వారిని వెలుగులోనికి తీసుకురాకుండా భద్రపరిచింది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా అండి? దేవుడు ఉన్నాడమ్మా. రాహాబు ఏదైతే విత్తుకుందో, ఏ మంచి పని అయితే చేసిందో ఆ మంచి పనిని ఆమె జీవితంలో దేవుడు వెలుగులోనికి తెచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని ప్రజలారా, మీరు ఈరోజు మనం వేటిని విత్తుతున్నాం? ఉపకారాన్ని విత్తుతున్నారా? దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుని ప్రజలుగా మనము మన తోచిన సహాయము మీరు ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తున్నారు. లేకపోతే సౌలులాగా అపకారాన్ని విత్తితే అది మన మాట అయినా, మన యొక్క నడవడికైనా, మన ప్రవర్తన అయినా, మనం ఏదైనా పరులను గూర్చి ఏదైనా మనం అపకార బుద్ధి వెల్లడి చేస్తే మన కుటుంబాల మీదకి అపకారమే వస్తుంది, కానీ ఉపకారం ఎందుకు వస్తుందండి? హల్లెలూయా. రాహాబు వేసి ఆ రోజు వాళ్ళ యొక్క గుట్టు బయట పెడితే రాహాబు యొక్క పేరు మత్తయి సువార్తలో వ్రాయబడేదా? రాహాబు వేసిన దేవుడు అభినందించేవాడా? రాహాబుని దేవుడు ఆ యొక్క అభినందన తెలియచేసేవాడా? లేదు. కానీ ఈరోజు నీవు కూడా, నేను కూడా, నువ్వు చేసేది అది ఒకళ్ళకి ఉపకారం తెస్తుందా లేకపోతే అపకారం తెస్తుందా? ఈరోజు నువ్వు చెప్పే మాట అయినా, నువ్వు నడిచే మార్గం అయినా అది ఉపకార రూపంలో ఉన్నదా లేకపోతే అపకారం తెచ్చేదిగా ఉంటే, ప్రైజ్ ద లార్డ్, చాలా రోజుల తర్వాత నీకు ఉపకారం చేసే ఉపకారమే ఉంటుందమ్మా. నీ ఆహారం నీళ్ళ మీద వేస్తే, నువ్వు ఉపకారాన్ని నీళ్ళ మీద వేస్తే చాలా రోజుల తర్వాత నీకేం వస్తుంది అక్కడ? చెప్పండి అమ్మా, చెప్పండి. నాకు రొప్ప వస్తుంది టాబ్లెట్ వేసుకుని ఉదయాన్నే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమొస్తుంది? మాట్లాడరా? ఏమొస్తుంది? ఉపకారమే వస్తుంది, కానీ అపకారం ఎందుకు వస్తుందండి? ఒకవేళ మనం అపకారాన్ని విత్తితే చాలా రోజు అపకారమే వస్తుంది, కానీ ఉపకారం ఎందుకు వచ్చింది? సౌలు అపకారాన్ని ఇత్తుకుంటా వెళ్ళిపోయాడండి. అపకారమే సౌలు జీవితంలో చివరికి ఎవరినైతే దేవుడు చంపమని చెబితే అమాలేకులను చంపకుండా దాచిపెట్టేసి అపకారం చేస్తా ఉన్నాడు. చివరికి సౌలు ఆ యొక్క అమాలేకుల ద్వారానే చంపబడ్డాడు. కానీ దావీదు జీవితం అంతా చూడండి, ఉపకారాన్ని విత్తుకుంటూ వెళ్తున్నాడు. తనకి కీడు చేసిన వారిని, తనకి అపకారం చేసిన వాళ్ళందరినీ కూడా క్షమించుకుంటూ వెళ్ళిపోయాడు. మనం ఎన్నోసార్లు అనుకుంటాం దావీదు క్షమించాడని. దావీదు క్షమించినా
మనం నేర్చుకున్న సత్యం ఏం తెలుసా? యేసు ప్రభు క్షమించాడు కదా అని అనుకుంటామండి. యేసు ప్రభు క్షమించినంత మాత్రాన తండ్రి క్షమించలేదమ్మా యూదుల్ని. క్షమించాడా? యేసు ప్రభు సిలువలో పలికిన మాట మనం ఏమనుకుంటాం? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరు క్షమించమంటాం. నిజంగా దేవుడు క్షమించాడా యూదుల్ని? చెప్పండి. బైబిల్ మనం చదువుతాం కదా, పండితులు మనం చాలామంది ఉన్నాం. దేవుడు క్షమించాడా? యేసు ప్రభు క్షమించిన యూదులు పిలాతుతో ఒక మాట అన్నారండి. ఏమన్నారో తెలుసా? యేసయ్య క్షమించటాన్ని విత్తుకొని వెళ్ళాడమ్మా. కానీ యూదులు ఏమి విత్తుకున్నారో తెలుసా? పిలాతు ఒక ఆప్షన్ చెప్పాడు. అయ్యా, ఆ నీతిమంతుడి రక్తము నాకు అతను మంచిగానే కనపడుతున్నాడు, అతను పాపము లేదయ్యా, నేను ఎలాగా అతనికి ఆ శిక్ష వేయటానికి నేను ఎలాగా నాకు ఎటువంటి ప్రేరేపణ రావటం లేదు. అప్పుడు యూదులందరూ కూడా కలిసి ఏం చెప్పారు తెలుసా? అయ్యా, నీకు నీ కుటుంబానికి దానికి సంబంధం లేదు, ఆ నీతిమంతుడి రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని పలికారండి. ఎంత దారుణకరమైన విషయమో తెలుసా? వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు ఆ కీడుని విత్తుకున్నారమ్మా. అందుకని సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 22వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. చాలండి. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోస్తారు. యూదులందరూ కూడా పిలాతుతో ఆ రోజు చెప్పిన మాట ఏందో తెలుసాయా? ఆ నీతిమంతుని మరణానికి నీకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు ఒకవేళ ఆర్డర్స్ ఇచ్చినా, నువ్వు ఒకవేళ ఉరిశిక్ష చేసినా నీకు అసలు ఎటువంటి దానికి రెస్పాండ్ లేదయ్యా. ఆ నీతిమంతుని యొక్క రక్తము దాని యొక్క మొత్తం ఇంకా ఆ కేసు అంతా ఫైల్ చేస్తే అది మా మీదకి వచ్చిందని పలికారండి. కరెక్ట్గా సరిగ్గా మీరు చరిత్రను తెలుసుకోండి. యేసు ప్రభువు చనిపోయిన తరువాత సరిగ్గా 70 సంవత్సరాల తరువాత, అనగా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి వచ్చి యూదులందరినీ కూడా, పిల్లల్ని మొత్తం వాళ్ళ యొక్క రాజ్యం మీదకి వచ్చి వాళ్ళ యొక్క రక్తాన్ని ఎంతగా కత్తులతో చంపి, ఆ రోజు ఆ యెరూషలేము వీధులలో రక్తం అంట ఏరులై పారిందండి. ఇది చరిత్రకాలు అంటున్న మాట. ఎంతమంది చనిపోతే వీధులంతా కూడా రక్తం ఏరులై పారింది. చూడండి ఎంతగా రక్తము ఒలికిందో. కారణం ఏం తెలుసా? దేవుడు క్షమించలేదని కాదు అర్థం. దేవుడు క్షమించాడండి, కానీ వాళ్ళ నోటితో వారు తెలియకుండానే పలికేశారు. అయ్యా, నీతిమంతుడి రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగా అనుకున్నారు. కాబట్టి ఆ రోజు టైటస్ చక్రవర్తి వచ్చేసి యూదులందరినీ కూడా చాలా వాటికి హతమార్చాడండి. ఇప్పుడు ఆ రోజు టైటస్ ఆ తీతు చక్రవర్తి వచ్చి హతమార్చడానికి కారణం ఎవరో తెలుసా? వాళ్ళు పలికిన మాటలండి. వాళ్ళు విత్తుకున్నారండి. కానీ ఈరోజు మనం పలికిన మాటలు కూడా మనం జాగ్రత్తగా పలకాలండి. మనం పలికేది ఏదో ఆషామాషిగా, ఏదో తక్కిడి బిక్కిడికి ఏదో అయిపోయిందిలే అని అనుకోకూడదండి. ఆ రోజు యూదులు ఏదో అయిపోయిందని అనుకున్నారు. లేదమ్మా, తండ్రి యేసు ప్రభువు సిలువలో క్షమించిన తండ్రి వాళ్ళ మాటలను బట్టి ఆ కీడు వాళ్ళ మీదకే వచ్చేసింది. దావీదు క్షమించాడని అందరినీ షిమీని క్షమించాడు. షిమీ తెలుసు కదా, దావీదుని ఎంతగానో శపించాడండి. శపిస్తా ఉన్నాడు. దావీదు క్షమించిన సొలొమోను క్షమించలేదు తెలుసా? హల్లెలూయా. దావీదు అందరినీ క్షమించుకుంటా వెళ్ళాడండి. దావీదు చనిపోయేటప్పుడు సొలొమోను పిలిచి మొత్తం డీటెయిల్ చెప్పాడు. నాయనా సొలొమోను, నేను లోకలందరూ వెళ్ళవలసిన మార్గమును వెళ్తున్నానయ్యా. ఒక లిస్ట్ ఇచ్చాడండి దావీదు వెళ్తా. ప్రైజ్ అలా తెలుసా? ఆ లేఖన భాగాలు చదువుకున్నారు ఎప్పుడైనా? ఒక లిస్ట్ ఇచ్చి వెళ్ళాడండి దావీదు చనిపోతే. సొలొమోను, ఇదిగోనయ్యా, ఇదిగో షిమీ నా ఎడలి కీడు చేశాడయ్యా. ఇదిగో బర్జిల్లై, నేను కష్టంలో ఉన్నప్పుడు బర్జిలైన వ్యక్తి నాకు సహాయం చేశాడయ్యా. ఇదిగో నాయన, ఇదిగో సొలొమోనుతో దావీదు అంటున్నాడు, నాయన ఇదిగో ఫలానా వాళ్ళు నాకు కీడు చేశారు, యోవాబు ఇలాగ చేశాడయ్యా, వాళ్ళ సంగతి నువ్వు చూసుకోయ్యా అని చెప్పి దావీదు మరణించిన తర్వాత సొలొమోను ఎవరికి రావలసిన ఆ ప్రతిఫలాన్ని రప్పించాడండి. షిమీని పిలిచాడు ఒకరోజు. షిమీ, నా తండ్రి నువ్వు ఎంతగానో శపించావు, నువ్వు యెరూషలేమును దాటి వెళ్ళిన రోజే నువ్వు మరణమైపోతావయ్యా, కాబట్టి నువ్వు యెరూషలేములో నువ్వు ఉండు. షిమీ ఒకరోజు తనకు తెలియకుండానే యెరూషలేమును దాటి బయటికి వెళ్ళిపోయాడండి. వెంటనే సొలొమోను తన దగ్గర ఉన్న ఆ సైన్యాధిపతిని పంపించి షిమీని చంపేపించాడు. దావీదు క్షమించిన సొలొమోను క్షమించలేదండి.
దావీదు తన జీవితంలో ఎవరెవరైతే కుట్ర చేశారో వాళ్ళందరూ దావీదు క్షమించాడు, కానీ సొలొమోను విడిచిపెట్టలేదమ్మా. ప్రైజ్ ద లార్డ్. అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యే పాఠం ఏమిటి? దేవుడు క్షమించినా, దేవుడు మనకి క్షమాపణ ఇచ్చినా మనం దానికి తగినట్లుగా జీవించకపోతే ఆ ప్రతిఫలం అనేది అక్కడే ఉంటుందండి. అది ఎప్పుడు పోతుందో తెలుసా? మనం మంచిగా జీవించినప్పుడు అది పోతుందండి. హల్లెలూయా. సొలొమోను ఒక భక్తులను చంపడానికి పంపించిన వాళ్ళు దేవుని మందిరంలో ఉన్న ఆ బలిపీఠాలను పట్టుకున్నారండి. ప్రైజ్ ద లార్డ్. సొలొమోను అంటున్నాడు, మీరు దేవుని మందిరంలో బలిపీఠాలను పట్టుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని చంపనని చెప్పేసాడు. కానీ ఈరోజు కూడా నువ్వు ఒకవేళ మన జీవితంలో తెలిసి తెలియకుండా ఒకవేళ అపకారం విత్తుకుండా వెళ్తున్నావేమో, తెలిసి తెలియకుండా మన నోటి మాటలు బట్టి ఏదంటే అది మాట్లాడుతున్నావేమో, ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి, దేవా నాకు తెలియకుండా నన్ను నోటి మాటలు బట్టి నేను విత్తుతున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభు అంటే దేవునికి కనికరం మన మీదికి వస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కనికరాన్ని నువ్వు చూస్తావు. అందుకని హోషేయ గ్రంథం అంటున్నాడు, 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించునట్లు విత్తనము వేయుడి, మీరు కొయ్యండి. ఏ విత్తనం వేయాలమ్మా? మొదటిగా ఉపకారం అనే విత్తనం వేయండి అమ్మా. వినాల ఉపకారం అనే విత్తనం వేయండి. ఉపకారం అనే విత్తనం విత్తండి. అది ఎవరైనా సరే, ఎలాంటి వారైనా మీకు హాని చేసినా, మీ గురించి చెడ్డగా చెప్పినా, మీ గురించి చెడ్డ సమాచారము క్రియేట్ చేసిన దావీదుని ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు ఉపకారం అనేది విత్తుకొనినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, ఆ సమయం వచ్చినప్పుడు మీ యొక్క జీవితాలలో మీరు ఉపకారమే మీరు అనుభవిస్తారు తప్ప మీరు అపకారం అనుభవించడానికి అవకాశం లేనే లేదు. చెప్పకూడదు. దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నాకిక ఆశలు లేవను కొనగా నాశని వైటివే, నలు దిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నీచితివే నాకిక ఆశలు లేవను కొనగా వైతివే, తీర్చితివే నలు దిశల నన్ను భయమావరింప మందుంటివే, నా కభయమిచ్చితివే. హల్లెలూయా. యేసునాదా స్తుతులు నీకే. హల్లెలూయా. యేసునాదా కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో మనం ఉపకారము విత్తితే అది ఒకవేళ మనం ఉన్న సమయంలోనైనా, మనం గతించిన తర్వాత అయినా ఉపకారమే విత్తబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఉపకారమునే కోసుకుంటావు, నీ బిడ్డలు ఉపకారమునే కోసుకుంటారండి, నీ కుటుంబము ఉపకారమే ఉపకారమే మీరు అనుభవిస్తారు. కానీ అపకారము జరగటానికి అవకాశం లేనే లేదు. యోనాతాను మరణించిన తరువాత తన కుటుంబంలో ఉన్న ఆ మెఫీబోషెత్ మీదికి ఉపకారం వచ్చేసిందమ్మా. హల్లెలూయా. కాబట్టి అయితే మనం ఈరోజు ఏది విత్తుతున్నామో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏదో తక్కిడి బిక్కిడికి ఏదో లేకపోతే ఆ యూదుల్లాగా, అయ్యా నీతిమంతుల రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును గాక, ఏదో అలాంటి వారిగా ఉండకూడదండి. దేవుని ప్రజలుగా మనం పలికే ప్రతి మాట కూడా, చెప్పండి అమ్మ, మనం గదిలో పలికిన మాట కూడా ఆయన గ్రంథములో లిఖించబడుతుందండి ఖచ్చితముగా. కాబట్టి ఒకవేళ మనం ఎటువంటి అపకారముగా విత్తినట్లయితే, దేవా నన్ను క్షమించు ప్రభువా అని మనం దేవుని దగ్గర అడిగినట్లయితే, ఎస్తేరు గ్రంథములో 7వ అధ్యాయము 9వ వచనంలోనికి రండి. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. రాజు ముందర నుండు షండులలో
ఏలినవాడా, రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదండి. ఇదంతా జరిగిన స్టోరీ మనకు తెలుసు. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై అలాగే హామానుకి మొర్దెకై నమస్కరించలేదని హామాను చంపాలని కుట్ర చేశాడండి. హామాను తన ఇంటి వెనకమాల 50 అడుగుల ఎత్తుగల ఒక ఉరికొయ్యని సిద్ధం చేశాడు. యాక్చువల్గా హామాను ఉరికొయ్య ఎవరికి సిద్ధం చేశాడో తెలుసా? పాపం తన కొరకు తానే చేసుకున్నాడు అండి. కష్టపడి డబ్బులు ఇచ్చి ఆ యొక్క కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి చేపించి దాన్ని ఎంతో బలంగా దాన్ని ఎంతో గుంటలు తీపిచ్చి దాన్ని నాటి సంబరపడతా ఉన్నాడు అండి. ప్రతిరోజు కూడా ఆ యొక్క ఉరికైను చూసి ఈ ఉరికొయ్య మీదే కదా మొర్దెకైని ఉరి తీయించేదని చెప్పి తన కుటుంబస్తులతో కలిసి రోజు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. పాపం హామానికి తెలియని విషయం ఏంటంటే ఎంత ఘోరమైన విషాదం అండి. ఆ ఉరికొయ్య మీద ఉరి తీయించేది ఎవరినో తెలుసా? ఎవరినండి? మొర్దెకైని కాదండి. కానీ హామాను ఎవరి కొరకు చేయించాడు తెలుసా? అది మొర్దెకైని. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? మొర్దెకైని ఉరి తీయించడానికి, ఆ విషయాన్ని చెప్పడానికి వెళితే ఆ రాత్రంతా రాజుగారికి రాజుగారు నిద్ర పట్టకపోతే, చాలామంది బుక్స్ చదువుకుంటారు కదా, నిద్ర పట్టినప్పుడు మెసేజ్లు వింటారు. రాజుగారికి కూడా తన రాజ్యంలో ఉన్న సమాచార గ్రంథం యొక్క చదవాలని అనిపించింది. ఆ సమాచార గ్రంథాన్ని తెచ్చి ఆ సమాచారం గ్రంథం చదివే వ్యక్తి చదువుతూ ఉన్నాడు. ఫలానా రోజు ఫలానా మే నెల 3వ తారీఖు ఇదిగో మొర్దెకై అనే ఒక వ్యక్తి రాజుగారికి ప్రాణాపాయం వస్తే ఎవరో 2 వ్యక్తులు చంపాలని చూసినప్పుడు ఆ కుట్ర బయట పెట్టి రాజుగారిని బతికించాడు. ఆ మాట చదవగానే రాజుగారికి వెంటనే ఏదో ఒక ప్రేరేపణ వచ్చింది. అడిగాడు రాజుగారు, ఆ యొక్క వ్యక్తిని అడిగాడు, మొర్దెకై గారికి మనం ఏదైనా చేసామా? నా ప్రాణాన్ని కాపాడాడు కదా, ఏదైనా చేసామా? ఏదైనా బహుమానం ఇచ్చామా? ఏమీ చేయలేదయ్యా. వెంటనే హామాను గారు అప్పుడే బయట నుంచి ఉన్నాడు. అయ్యా హామాను వచ్చాడయ్యా, పిలిపించిన లోపలికి. రాజుగారు అడుగుతున్నారు హామాన్ని, రాజుగారు ఎవరినైనా ఒక వ్యక్తిని గణపరచాలంటే, ఒక వ్యక్తిని హెచ్చించాలంటే ఆ వ్యక్తికి ఏం చెయ్యాలి? ప్రైజ్ ది లార్డ్. హామాను అనుకున్నాడు, ఇందాక కథ అదే కదండి, హామాను అనుకున్నాడు రాజుగారు నన్ను తప్ప గణపరిచేది ఎవరు? ఎందుకు రాజుగారి దగ్గర మంచి పేరు ఉంది, నాకు రాజుగారు నన్నే గణపరుస్తాడు కాబట్టి హామాను గొప్పలకు పోయి, రాజా మీ గుర్రం మీద ఎక్కించాలయ్యా, రాజా మీ ఉంగరం తీసి అతనికి తొడిగించాలయ్యా, రాజా వీధుల్లో ఆ గుర్రం ఎక్కి వెళ్తా ఉంటే అందరూ కూడా ఆ జయమని కేకలు వేయాలి. ప్రైజ్ ది లార్డ్. వెంటనే రాజుగారు అన్నారు, ఈలాగను నువ్వు చెప్పినట్లు వెళ్ళి మొర్దెకై అనే ఒక వ్యక్తిని గుర్రం మీద ఎక్కించి ఊరేగించి అతనికి ఆ రీతిగా గౌరవించు, ఘనపరచు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరి ద్వారా చేపించేది? మొర్దెకై ఏం వెతుకున్నాడు చెప్పండి అమ్మ? రాజుగారి ప్రాణాన్ని కాపాడాడు, మంచి మాటను అందించాడు అండి, రాజుగారికి మేలు చేశాడు. అందుకని అక్కడ వ్రాయబడిన మాట మనం చదివిన అర్థమవుతుంది, మేలు కొరకు. ప్రైజ్ ది లార్డ్. మొర్దెకై మేలు చేశాడు అండి. ఈరోజు మొర్దెకై మేలు చేశాడు కాబట్టి మొర్దెకైకి మేలు చేయబడింది. మొర్దెకై కీడు చేయలా, రాజుగారు పోతే పోయాళ్ళు అని అనుకోలా, మేలు చేశాడు కాబట్టి మొర్దెకై తల మీదకి మేలు వచ్చిందమ్మా. హామానేమన్నా కీడు చేయాలని చూశాడు. చివరికి ఆ చదువుని లేఖను 7-9 వచనములో హామాను కీడు చేశాడు కాబట్టి అక్కడ ఉండే ఒక షండులలో ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యా ఆ సమయం వచ్చినప్పుడు, ఆ యొక్క విషయం బయటపడినప్పుడు, ఆ విషయం అంతా తెలిసినప్పుడు రాజుగారి కోపం వచ్చేసి వెంటనే చూడండి ఎలాగెలాగ జరిగిపోయిందో. రాజుగారి కోపం వచ్చింది. ఎవరో ఒక వ్యక్తి వచ్చి, అయ్యా మీకు మేలు చేయాలని చూసిన మొర్దెకైని చంపటానికి హామాను తన ఇంటి దొడ్డిలో ఒక ఉరికైని చేపించాడయ్యా. విత్ ఇన్ సెకండ్స్లో ఆజ్ఞ బయలుదేరింది తెలుసా? వెంటనే ఆ ఉరికొయ్య మీదనే హామానుని ఉరి తీయండి. వెంటనే అయిపోయింది. వెళ్ళారు, ఉరి తీశారు. రాజుగారి యొక్క ఆగ్రహము చల్లారింది. పాటలు పాడతాం కానీ ఊరకనే కాదండి, ఎంతసేపు
పట్టింది తెలుసా? ఆ రీతిగా హామాను చేసిన కీడంతా దేవుడు హామాను నెత్తి మీద కొట్టి చేసాడు. మొర్దెకై చేసిన మేలంతా దేవుడు మొర్దెకై మీదకి వచ్చేటట్లుగా దేవుడు చేశాడు. చెప్పలు కొడితే దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి దీనస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి శ్రమలలో ఉన్నా, ఎలాంటి నిందలలో ఉన్నా, నువ్వు ఎలాంటి కష్టములో ఉన్నా, నువ్వు ఎలాంటి ఆపదల్లో ఉన్నా, నువ్వు ఖచ్చితంగా మొర్దెకై వలె నువ్వు మేలును చేసుకుంటా వెళితే, ప్రైజ్ ది లార్డ్, ఖచ్చితంగా ఆ మేలు జరిగే సమయంలో మేలే జరుగుతుందమ్మా. హల్లెలూయా. మొన్న దాదాపు కొన్ని రోజులయ్యింది, మా ఫ్రెండ్ ఒక అతను కేరళ బైబిల్ కాలేజీలో చదువుకున్న వ్యక్తి నన్ను వాళ్ళ చర్చికి ఇన్వైట్ చేశాడు. వాక్యం చెప్పని. ఆ సంతనూతలపాడు, ఆ ఊరి పేరు ఏదో గుర్తులేదు, ఊరి పేరు గుర్తు, చాలా పల్లెటూరు. నేను చాలా సంవత్సరాలు, మేము కేరళ బైబిల్కి దాదాపు 8 సంవత్సరాల తర్వాత నన్ను ఎందుకు పిలవాలనిపించిందంట. వెళ్ళాను. సరే, నన్ను పరిచయం చేస్తున్నాడు. యాక్చువల్గా కేరళ బైబిల్కి నేనేం చేస్తాను నాకు తెలియదు, ఎందుకంటే చదువుకుని చాలా రోజులు అయింది. వాళ్ళ చర్చి వాళ్ళకి ఏం చెబుతాడంటే, ఇదిగో నఫ్తాలి రాజన్న అన్న లేకపోతే ఆ రోజు నేను బైబిల్ కాదు చదువుకునేవాడిని కాదు, అన్న వచ్చి ప్రిన్సిపాల్ గారి దగ్గర ఈ వ్యక్తి నా వ్యక్తి అని చెప్పాడు. కాబట్టి ప్రిన్సిపల్ గారికి చేసిన రికమెండేషన్ బట్టి నేను యాక్చువల్గా ఏదో సంథింగ్ ఏదో చెప్పి నాకు గుర్తులేదు, నేను చదువుకునే స్థితిలో లేకపోయినా నఫ్తాలన్న మాటను బట్టి ఆ రోజు ప్రిన్సిపల్ గారు నాకు బైబిల్ సీట్ ఇచ్చాడు. నేను ఆ రోజు నుంచి నేను ఈరోజు దాకా దాదాపు మాస్టర్ ఆఫ్ డివినిటీ చదువుకొని ఈరోజు నేను చాలా మీ ముందు ఉన్నానంటే ఆ రోజు నఫ్తాలన్న ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి ఒక ధైర్యమైన మాట ఇచ్చాడని చెప్పి నాకు అసలు గుర్తులేదు. ప్రైజ్ ది లార్డ్. నేను ఆ రోజు అసలు ఏం మాటలను గుర్తులేదు. తర్వాత అడుగుతున్నా, అతని పేరు అవినాష్ నేనేం చెప్పాను ప్రిన్సిపాల్ గారితో, మర్చిపోయావని అన్నాడు. నిజమే, గుర్తులేదు అని అన్న. అదేందన్నా, నువ్వు ఆ రోజు చేసిన హెల్ప్ను బట్టే కదా నేను ఈరోజు ఇంత చక్కగా తర్వాత నేను బీటీహెచ్ తర్వాత మాస్టర్ ఆఫ్ డివినిటీ చదువుకుంది. ప్రైజ్ ది లార్డ్. నేను ఆ రోజు అయిపోయిన తర్వాత నేను ఏం చేశానబ్బా నాకు అర్థమైంది, ఒక మాటే ఒక వ్యక్తిని ఆ రీతిగా బలపరిస్తే మనం మర్చిపోతామండి. కానీ మనం మంచి చేస్తే ఒక్క వ్యక్తి కూడా గుర్తుపెట్టుకుంటాడండి. అది మాట అయినా, అది ఏదైనా. ఆ రోజు నేను ఏదో చేశాను, మరి నాకు తెలియదు, మర్చిపోయాను, కానీ అతను గుర్తుపెట్టుకున్నాడండి. ఆ కృతజ్ఞతగా పిలిచాడు, సంఘంలో వాక్యం చెప్పమని వాళ్ళందరి ముందు కూడా ఘనపరిచాడు. నేను మర్చిపోయాను, కానీ ఆ రోజు నేను అదే, ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదని చెప్పుంటే ఆ ఘనత వచ్చేదా? కొన్నిసార్లు మనం మర్చిపోవచ్చండి. ప్రైజ్ ది లార్డ్. మనం మర్చిపోయినా దేవుడు మర్చిపోడమ్మా. హల్లెలూయా. నువ్వు ఒకవేళ మేలు చేసి మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. నువ్వు ఎవరికైనా దేవుని పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా, ఒక 10 రూపాయలు ఇచ్చినా, నువ్వు సహాయం చేసినా నువ్వు మర్చిపోయావేమో. నిన్ను పిలిచిన దేవుడు మర్చిపోని దేవుడు ఆయన. నిన్ను ఎన్నుకున్న దేవుడు మర్చిపోడమ్మా. దేవుని నామము నిమిత్తము నువ్వు చేసిన దానికి నువ్వు మర్చిపోయిన దేవుడు మర్చిపోడండి. నాకు అర్థమైంది అప్పుడు, ఓహో, మనం చేసిన మేలు మనం మర్చిపోయినా దేవుడు మర్చిపోడు, తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు. కాబట్టి అందుకని బైబిల్ గ్రంథంలో నేను అన్నీ సిద్ధపడాలా. ఎక్కడ ఉండిద్ది, మీకు చేతనైనప్పుడు, మేలు చేయటం మీకు చేతనైనప్పుడు దాన్ని చేయకుండా మీ చెయ్యి వెనక తీయకూడదండి. హల్లెలూయా. తీసి చదవండి. మేలు చేయటం మీకు చేతనైనప్పుడు చాలండి. హల్లెలూయా. మేలు చేయటం మీకు చేతనైనప్పుడు, ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే దాన్ని వెనక్కి తీయద్దండి. ఆ ప్రేరేపణ దేవుని దగ్గర నుంచి వచ్చిందమ్మా. సాతాను ఇతరులకు సహాయం చేయని ప్రేరేపిస్తాడా? చెప్పండి అమ్మ, ఎవరైనా కష్టంలో ఉన్నారు, సాతాను వచ్చి సహాయం చేయని ప్రేరేపిస్తాడా? ఎవరైనా ఆపదలో ఉన్నారు, పాపం ఎవరైనా అన్నం లేకుండా ఉన్నారు, ఎవరన్నా దేవుడు ఎవరన్నా సాతాను వచ్చి వాడికి సహాయం చేయని ప్రేరేపిస్తాడా? ఎవరైనా కష్టంలో ఉన్నారు, ఎవరైనా బాధలో ఉన్నారు, వాళ్ళని పలకరించమని సాతాను ప్రేరేపిస్తాడా? ఎవరు ప్రేరేపించేది? దేవుడు ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణకు నువ్వు లోబడి నువ్వు మేలు చేసినట్టు వాళ్ళు రేపు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు చేసిన మేలు నువ్వు మర్చిపోయిన వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారండి. హల్లెలూయా. కాబట్టి అమ్మ, చేతనైతే అది మాట రూపమునైనా, అది ధన రూపమునైనా, అది ప్రార్థన రూపమైనా, ఏదైనా, ప్రైజ్ ది లార్డ్, మీరు చేసినట్లయితే అది చాలా రోజులైన తర్వాత ఆ దీవెన ఆఫ్టర్ 7 years కేరళ నుంచి వచ్చిందో మేము కలుసుకున్న తర్వాత నేను చూశాను.
ఒక మాట ద్వారానే ఘనపరిచి నన్ను పంపించాడు మా స్నేహితుడు. నేను మర్చిపోయాను. మీ జీవితం ఇలాంటి మేలు ఎన్నో చేశారు. ఖచ్చితముగా చేశారా లేదా? ఖచ్చితముగా చెప్పండి, చేస్తే ఖచ్చితముగా ఆ మేలుకు తగ్గ ఆ యొక్క ప్రతిఫలం మీరు విత్తారు చూసారా, అది ఖచ్చితంగా ఆ విత్తనాలు మీరు కోసుకునే రోజు రాబోతుందమ్మా. హల్లెలూయా. కాబట్టి కీడు చేసేవారిగా మనం ఉండకూడదండి. మనకు తెలిసినా తెలియకపోయినా, అది ఏదైనా మంచి అయినా చెడైనా, మనం కీడును విత్తుకుంటా వెళితే ప్రసంగి గ్రంథంలో అంటున్నాడు, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి. సామెతల గ్రంథము, గుంటను త్రొవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించువాడే వాని మీదకి అది తిరిగి వస్తుందండి. ఇది కూడా సేమ్ అదే. ఆ మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే దానికి సాదృశ్యంగానే గుంటను తవ్వువాడే దానిలో పడతాడండి. అంటే గుంట ఎవరి కోసం తవ్వుతున్నాం మనం? ప్రైజ్ లార్డ్. గుంట అంటే ఒక గుంట తవ్వుతాం, ఎందుకు తవ్వుతున్నాం మనకు తెలియదు. ఆ గుంటలు ఎవరు పడతారు? గుంట త్రొవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదకి తిరిగి వస్తుందండి. కానీ చాలా ఇవన్నీ కూడా ఈ బైబిల్లో కొన్ని ఫార్ములాస్ దాన్ని ఎవడు కూడా రద్దుపరచలేడండి. మనకి కొన్ని లెక్కలు, కొన్ని సూత్రాలు ఉంటాయి. అది వేస్తేనే ఆ లెక్క కంప్లీట్ అయ్యిద్దండి. మ్యాథమెటిక్స్లో బైబిల్లో కొన్ని సూత్రాలు ఉన్నాయండి. అది ఎవడు కూడా దాన్ని మార్చడానికి వీల్లేదండి. గుంట తవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వస్తుంది. పోయిన వారం మనం విన్న మెసేజ్ అదే. ఈరోజు నువ్వు ఏ రాతిని పొర్లిస్తున్నావు? నీ ఎదుటి వాని మీదకి ఏ రాతిని నువ్వు పొర్లిస్తే, నువ్వు మంచి రాతిని పొర్లిస్తే చెప్పండి అమ్మా, మంచి రాయే నీ మీదకి వస్తుందమ్మా. హల్లెలూయా. పోయిన వారం 3 రాళ్ళు చెప్పాం కదా. ఏ రాళ్ళు? ఇటుక రాయి, సున్నపు రాయి. పోయిన వారం రాలేదు కదా? రాలేదా? ఏ రాళ్ళు? నింద అనే రాయి, నిషేధించబడిన రాయి. మొదటి రాయి ఏంటిదమ్మా? మీరందరూ అసలు మర్చిపోతున్నట్టు. అపనమ్మకం అనే రాయి. కొంతమంది అలర్ట్గానే ఉన్నారు. ఇంకో విషయం, ఉదయం నేను 6 గంటలకి వస్తా ఉన్నప్పుడు కల్వరీ టెంపుల్ అంతా నిండిపోయిందండి. అన్ని బండులన్నీ కూడా బయట పెట్టి, నాకు ఆశ్చర్యం. అంటే ఇదే నేను మొదటి ఆదివారం రావటం కదా. మనం నిజంగా నాకు ఇంకోటి, అక్కడ అసలు మనం ఏ భక్తి చేస్తున్నాం, వాళ్ళు అక్కడ పాస్టర్ గారు లేరు. అంటే వాళ్ళని ఎవరు విమర్శ కాదు, కానీ ఆయన కూడా హైదరాబాద్లో ఉండి అక్కడ ప్రొజెక్టర్ పెట్టి అక్కడ వేస్తూ ఉంటే జనాలందరూ బండ్లను నిండిపోయి నేను కాసేపు చూశాను. ఎంత హుషారుగా వెళ్తున్నారు తెలుసా? ట్రాఫిక్ అంతా కూడా 6 గంటలకి. ప్రైజ్ లార్డ్. అది అర్థం కావట్లా. ఇక్కడ ఉండి పెద్ద పెద్దగా కేకలేసి ఆరాధన చేసి డ్రమ్ము కొట్టి ఇన్ని చేసిన జనాలు రావట్లేదని అక్కడ పాస్టర్ గారు లేరు లోపల. ఆ బండులన్నీ కూడా చక్కగా అందరూ కూడా దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. లోపల పాస్టర్ గారు లేరు. అంటే వాళ్ళకున్న సామర్థ్యం దేవుడు అది ఇచ్చాడు. మరి ఎక్కడ తేడా కూడా తెలియట్లేదండి. ఈయనింటికి 10ంటికి సరే, 10 10:30 ఎక్కడ రాంగ్ జరుగుతుంది చెప్పండి అమ్మ. నాకు ఏదైనా ఫిర్యాదులు పెట్టి ఒకటి పెడతాను. ఇక్కడ బస్సుల్లో పెడుతుంటారు ఫిర్యాదులు పెట్టి. ఎక్కడ రాంగ్ నాకు తెలియదు. 10ంటికి పెట్టినా 10ంటికి రావట్లేదండి. అక్కడ 6ంటికి ఎలాగ వెళ్ళి కూర్చుంటున్నారు. వాళ్ళు నేను అడుగుదాను అనుకున్నా. మీరు 6ంటికి అసలు ఎలాగ వస్తున్నారు? మా ఊళ్ళు 6ంటికి నిద్రలేగవరు. హల్లెలూయా. ఏ రాతిని పొర్లించుకోవాలమ్మా మనం? ఏ రాతిని? అపనమ్మకమే రాయి తొలగించుకోవాలి. నింద అనే రాయి తొలగించుకోవాలి. నిషేధించబడిన రాయి మన జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి మనం ఏ రాతిని పొర్లిస్తున్నామో ఆ రాయి మన మీదికి వస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. 2 కొరింథియన్స్. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయినండి. హల్లెలూయా. కాబట్టి మొర్దెకై ఏమన్నా మేలును విత్తాడండి. మేలును విత్తాడు. కాబట్టి హామాను ఏమన్నా కీడును విత్తుకుంటా వెళ్ళాడు. కానీ ఏ కీడు విత్తాడో అదే హామాను జీవితంలో జరిగింది. కాబట్టి గల్తీ సంఘానికి పౌలు గారు అంటున్నారు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చివరికి ఇంకొక మాట, కీర్తనలు 126వ కీర్తన 5వ వచనం చదవండి. ప్రార్థన చేసుకుందాం.
126వ కీర్తన. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు, పిడికిడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పో విత్తువాడు సంతోష గానము చేయుచు పనలు కోసుకొని పోవునమ్మా. ఒకళ్ళు కన్నీళ్ళతో విత్తుతున్నావు ఈరోజు, ఒకరోజు రాబోతుందమ్మా, సంతోషముతో నువ్వు పంట కోస్తావు. హల్లెలూయా. నువ్వు కన్నీళ్ళతోనే నీ జీవితం అంతా సాగుతుందేమో, కన్నీళ్ళు విడుస్తూనే నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావేమో. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక కన్నీటితోనే నీ జీవితం అంతా సాగుతా ఉందేమో, కన్నీటితోనే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నావేమో. నువ్వు కన్నీటితో పోతా నువ్వు విత్తుతా ఉంటే ఒకరోజు రాబోతుందండి, నువ్వు సంతోషముతో పంటను కోసుకుంటావమ్మా. హల్లెలూయా. హన్నా దేవుని మందిరానికి కన్నీటితో వెళ్ళి విత్తుకుందండి, సంతోషముతో పంట కోసుకుందండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం ఏది విత్తుతామో ఆ పంటనే కోసుకుంటాము. కాబట్టి ఏమేమి మనం విత్తుకోవాలో మనం చెప్పాము. ఉపకారమును మనము విత్తుకోవాలండి, మేలును మనం విత్తుకోవాలి. కన్నీటితో మనం విత్తినట్లయితే సంతోషముతో పంట కోసుకుంటాం. అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనకు దీవించినట్లుగా, దేవా మా జీవితాల్లో మేము ఒకవేళ మీకు విరోధమైన విత్తుకుంటే దయతో క్షమించండి నాయన. రాతిని పొర్లించు వాని మీదకే మళ్ళీ తిరిగి వస్తుంది అంటున్నారయ్యా. కాబట్టి ఈరోజు మేము అపకారము చేసేవారిగా కాకుండా దావీదు వలె ఉపకారము చేసేవారిగా, రాహాబు నాయన అయ్యా, ఆమె అయ్యా యెరికో పట్టణానికి సంబంధించిన వ్యక్తి అయినా దేవుని ప్రజలకు ఉపకారము చేసింది అయ్యా. తనకు తెలిసిన విషయాన్ని అయ్యా బయట చెప్పకుండా ప్రభువా వాళ్ళు దాచిపెట్టింది నాయన. తద్వారా దేవుడు రాహాబుని కాపాడాడు, రాహాబు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, మనము కూడా దేవుని దగ్గర, దేవా నేను ఉపకారము విత్తటానికి సహాయము చేయండి అయ్యా. మీరు ఉపకారానికి ఉపకారము చేసే దేవుడు అయ్యా, దయగల వారిపై దయ చూపించే దేవుడివి అయ్యా. మీకు వందనాలయ్యా. నీ యందు భయభక్తులు కలిగి వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నాయన. ఇక్కడ ఈరోజు మేము మేలు చేస్తే మేలే మాకు చేయబడుతుంది అయ్యా. అయ్యా మేము ఉపకారము చేస్తే మా ఉపకారము చేయబడుతుంది నాయన. అయ్యా మేము నాయన మీ నామము నిమిత్తము మీద ఏమి భరిస్తే మాకు అది ప్రతిఫలం వస్తుంది నాయన. కాబట్టి ఈరోజు మేము నాయన వేటిని విత్తుతున్నామో ఒకసారి మేము కొరింథీ సంఘానికి పౌలు గారు అంటున్నాడు, ఓ మనుష్యుడా మీరు ఏది విత్తుతున్నారో ఒకసారి జ్ఞాపకము చేసుకుని అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఏది మనం విత్తుతున్నామో దేవా మీకు అదే చేయబడుతుందండి, వేరొకటి రాదమ్మా. కాబట్టి దేవా నేను ఉపకారమును విత్తే వ్యక్తిగా నన్ను చేయండి అయ్యా. నేను ప్రభువా అయ్యా మేలును విత్తే వ్యక్తిగా నన్ను చేయండి ప్రభువా. కీడు నాయన అయ్యా అయ్యా విరోధమైన మాటలు కాదయ్యా దేవా, అటువంటి మాటలు కాదయ్యా. మొర్దెకై మేలును విత్తాడయ్యా, తనకు తెలిసిన సమాచారాన్ని మంచి సమాచారాన్ని తెలియచేశాడయ్యా. హామాను కీడును విత్తుకున్నాడయ్యా. కాబట్టి ఈరోజు మేము నాయన ఏది విత్తుతున్నామో మా మనోనేత్రములు వెలిగించండి నాయన, మా మనోనేత్రములు వెలిగించండి అయ్యా. మా జీవితంలో ఒకవేళ మాటల ద్వారా మీకు విరోధమైన కార్యాలు మేము ఒకవేళ విత్తుకుంటున్నావేమో, ఎక్కడ మేము వాటిని నాయన ఒకవేళ అనుభవించకుండా ఈరోజు యేసు నామములో వాటిని బ్రేక్ చేస్తున్నాము నాయన. థ్యాంక్ యూ లార్డ్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. యగల
చూపించును కఠినుల ఎడ